సార్ ఏర్పాటు. ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఏఎస్ మనోహరణ గారికి, వేదిక ఉన్న పెద్దలందరికీ, ఇక్కడ విచ్చేసిన విద్యార్థులకు జోహార్లు తెలుపుతున్నాము. వాళ్ళందరూ రాజకీయ శిక్షలు తప్పించి ఎటువంటి ప్రయోజనం లేదు. ఈ రోజు ఇక్కడ విచ్చేసిన ఈ విద్యార్థుల సునామీలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కొట్టుకునే పోయే రోజులు కూడా దగ్గరలో ఉంది. విద్యార్థులంతా కలిసి ఈ రాష్ట్రంలో సాగనింపాల్సిన అవసరం ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో, మన చిత్తూరు నియోజకవర్గం మనోహరన్న గారి నాయకత్వంలో అందరూ మన విద్యార్థులకు పనిచేయాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా ఫీజు రియంబర్స్మెంట్ ని సుప్రీంకోర్టు కూడా ఆదేశాలు ఇచ్చిన అమలు చేయమనేసి ఆదేశాలు అమలు చేయకుండా ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని మీరందరూ తెలుస్తూ ఉంటారు. ఈ రోజు ఈ ఫీజు రియంబర్స్మెంట్ వల్ల తల్లిదండ్రులు కానీ విద్యార్థులు ఈ రోజు ఎండల్లో వచ్చి నిల్చుకొని ఎటువంటి కష్టాలు పడుతూ ఉంటే ఈ కిరణ్ కుమార్ రెడ్డికి తెలియడం లేదా? అదేవిధంగా యువకిరణాలంట రాజీవ్ విద్యాదర్శిని వైఎస్ పెట్టిన రాజీవ్ విద్యాదర్శిని ఈ రోజు యువకిరణాలు పేర్లు మార్చి ఈ రోజు 1,00,000 ఉద్యోగాలు ఇస్తారు. ఎక్కడి నుంచి ఇస్తాను ఉద్యోగాలు? 198 సిబ్బంది ఉండే వాళ్ళ ఉద్యోగాలు తొలగిస్తా ఉన్నాను, నువ్వు ఎక్కడి నుంచి ఇస్తామని విద్యార్థులు తరఫున వైఎస్ఆర్ మేము డిమాండ్ చేస్తాం. అదేవిధంగా ఈ ఫీజు రియంబర్స్మెంట్ మొత్తము వెంటనే విడుదల చేయాలి. విడుదల చేయని పక్షంలో మేమంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ విద్యార్థులు ఇక్కడ విచ్చేసిన విద్యార్థి సునామీ ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని ముంచే రోజులు కూడా దగ్గర పడ్డాయని, విద్యార్థులు పెట్టుకున్న ఏ ప్రభుత్వం మనుగడ సాధించాలన్న విషయాన్ని ప్రతి ఒక్కరు గ్రహించాలని అవకాశం పెద్దలకు ధన్యవాదాలు.